నమస్తే నేను అశోక్. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన దగ్గర నుంచి ఏపీలో పరిస్థితులన్నీ విభిన్నంగా కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఇప్పటికీ అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అసెంబ్లీకి రావడం కూడా మానేశారు. ఇప్పటికీ 2 సెషన్లు జరిగినప్పటికీ కూడా అసెంబ్లీలో అయితే అడుగుపెట్టిన పరిస్థితిని మనం చూడలేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇస్తేనే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కలిపి ప్రతిపక్షం మేమే కాబట్టి మాకు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పేసి ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తుంది. అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మరో అంశం మీద హైకోర్టుకు వెళ్ళారు. ఆయనకు ప్రత్యేకమైన భద్రత ఇవ్వాలంటూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కోరారు. దానికోసము హైకోర్టులో పిటిషన్ని దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి గతంలో సీఎంగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి భద్రతనైతే ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటి భద్రతనే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి హైకోర్టుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. దానికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు ఒక విధమైన భద్రత ఉంటుంది, వాళ్ళకి సపరేట్ కేటగిరీ ఉంటుంది. పోలీసు బలగాలు కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, నేషనల్ ఏజెన్సీస్ నుంచి వచ్చే సెక్యూరిటీ వేరేగా ఉంటుంది. సో ప్రతిపక్ష నాయకుడికి కూడా ఆ విధమైన సపోర్ట్ ఉంటుంది. కానీ ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీని మాత్రము ఇప్పుడు ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉండదు. కొంత ఖచ్చితంగా దాంట్లో తగ్గించి, అంటే సెక్యూరిటీ పరంగా తగ్గించేసి స్పెషల్ ఫోర్సెస్ అంటే ఓన్గా వేరే 3 థర్డ్ పార్టీ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓన్గా తీసుకొని సెక్యూరిటీ పరంగా అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆయనకి గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీ అయితే ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్ళారు. సో ఒకసారి ఆయన హైకోర్టుకు వెళ్తే ఏమడిగారో చూడొచ్చు. సీఎంగా ఉన్నప్పటి భద్రత ఇవ్వండి, వ్యక్తిగత రక్షణ అధికారులను ఇవ్వాలి. హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్. ముఖ్యమంత్రి హోదాలో తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని, ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు పర్సనల్ సెక్యూరిటీ కౌంటర్ అలాగే స్పెషల్ టీంలు జామర్ను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన Z+ సెక్యూరిటీని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టపరమైన చర్యగా ప్రకటించాలని చెప్పేసి కోరారు. అంటే ఖచ్చితంగా Z+ సెక్యూరిటీ ఉంటుంది ప్రతి ముఖ్యమంత్రికి సంబంధించి. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన తర్వాత నుంచి వాళ్ళకి ఒక స్పెషల్, అంటే ఉన్నటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే సెక్యూరిటీ అలవెన్సెస్ ఇస్తుందో, సెక్యూరిటీ అలాట్మెంట్ చేస్తుందో ఆ అలాట్మెంట్ మొత్తాన్ని తగ్గించేసి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎలాంటి హోదా ఉంటుందో, ప్రతిపక్ష నాయకుడికి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో అలాంటి సెక్యూరిటీ మాత్రమే ఇచ్చారు. సో ఎలాంటి చెప్పకుండా, అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పకుండా నా Z+ సెక్యూరిటీని రిమూవ్ చేశారని చెప్పేసి కూడా దాన్ని తప్పుపడుతూ కూడా ప్రభుత్వాన్ని తప్పుపడుతూ హైకోర్టులో కూడా ఆయన పేర్కోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కేంద్ర హోంశాఖకు సంబంధించి ఆయన కేంద్ర హోంశాఖను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం, ఐజీ, గుంటూరు ఎస్పీ, రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీని తన పిటిషన్లో ప్రతిపాదనలుగా చేర్చారు. అంటే వీళ్ళందరినీ ఏవైతే వితౌట్ ఇన్ఫర్మేషన్తో ఆయన Z+ సెక్యూరిటీని రిమూవ్ చేసిన కాబట్టి వీళ్ళందరినీ ఆయన ఇప్పుడు ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్లో వీళ్ళందరినీ కూడా చేర్చారు. 2019లో విశాఖ ఎయిర్పోర్ట్లో నాపై కోడికత్తితో దాడి జరిగింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కాకముందే నాకు ఉన్నత స్థాయి భద్రత కల్పించారు. నేను సీఎం అయ్యాక Z+ కేటగిరీ కింద 139 మందితో రక్షణ కల్పించారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నెల గడవక ముందే నాకున్న భద్రతా సిబ్బందిని సంఖ్యను 59కి తగ్గించారు. అంటే ఆయన 2019 ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వక ముందు ఆయనకి వైజాగ్లో కోడికత్తి మీద దాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ దాడి జరిగిన తర్వాత ఆయనకి సీఎం హోదాలో ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారో అలాంటి సెక్యూరిటీ ఇచ్చారు. అంటే దాదాపు 139 మందితో రక్షణ కల్పించారు ఆ సమయంలోనే, 2019 ఎన్నికలకు ముందు ఆయన పైన దాడి జరిగిన టైంలో. అయితే ఇప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పీరియడ్లో ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో అలాంటి సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ఆయన ప్రతిపక్ష హోదాకు వచ్చిన తర్వాత వితౌట్ ఇన్ఫర్మేషన్తో దాదాపు సగానికి సగం పైగా సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య 59 మాత్రమే. సో ఆయన పేర్కొంటుంది ఏంటంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాకు ఎలా సెక్యూరిటీని తగ్గిస్తారని చెప్పేసి ఆయన మెయిన్గా ప్రభుత్వాన్ని, అలాగే కేంద్ర హోంశాఖని, ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖని, గుంటూరు ఎస్పీని, ఐజీని, డీజీపీని వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రక్షణ తగ్గించడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే. ఎన్నికల ప్రచారంలో నాపై రాయితో దాడి చేశారు. ఈ వ్యవహారంలో సంబంధించిన వ్యక్తిపై పోలీసులు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. నా ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం నాకు 2 పిఎస్ఓలు మాత్రమే ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలకు నాకంటే ఎక్కువ మంది పిఎస్ఓలు ఇచ్చారు.
పోలీసులు నాకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ప్రయాణానికి అనుకూలంగా లేదు, అందులో ఏసీ పనిచేయడం లేదు. ఈ కారణంగా ఇటీవల ఓ పర్యటనకు అర్ధాంతరంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. నన్ను భౌతికంగా లేకుండా చేస్తామని చెప్పేసి అధికార కూటమి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు కోర్టు ముందు ఉంచుతున్నాను. సీఎం హోదాలో నాకున్న Z+ భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జూన్ 7న కేంద్ర హోంశాఖకు వినతిని సమర్పించారు. ఆ అంశాలను పరిశీలనలోకి తీసుకొని జూన్ 3 వరకు నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి అని జగన్ పిటిషన్లో కోరారు. అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళే ప్రయత్నం చేశారు. వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే చంపారు. అది మనం అందరం చూస్తాం. అంటే టీడీపీ గూండాలు చంపారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, వైసీపీకి సంబంధించిన కార్యకర్త చంపారని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. సో ఇద్దరి మధ్య క్లాష్ ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హైదరాబాద్ విజయవాడ చేరుకొని విజయవాడ నుంచి ఆయన తన తాడేపల్లిలోని క్యాంప్ నివాసానికి వెళ్ళి అక్కడి నుంచి వినుకొండ వెళ్ళాలని చెప్పేసి రోడ్డు మార్గాన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల్లో ఆయన అక్కడ బయలుదేరారు. మధ్యలో ఆ ఇబ్బంది వల్ల, అంటే ఆ వాహనానికి కొంత ఏసీ పనిచేయకపోవడము, సాంకేతిక లోపం రావడంతో ఆయన ఆ వెహికల్ నుంచి షిఫ్ట్ అయ్యి వేరే వెహికల్లో వినుకొండకు చేరుకున్నారు. అదంతా మనం చూసాము. సో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో, అంటే ఇప్పుడు కూడా నాకు అంత సెక్యూరిటీ ఉన్నటువంటి తరుణంలో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నా మీద రాయితో దాడి చేశారు. అప్పుడు కూడా ఎలాంటి దానికి సంబంధించి ఎవరు దాడి చేశారు ఏంటి దానికి సంబంధించినటువంటి వెనకున్న వ్యక్తులు అనేది కూడా ఎవరు ఇంతవరకు ప్రశ్నించలేదు. ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేయలేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్న తరుణం. సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా మీద ఇన్ని దాడులు జరుగుతున్నప్పుడు, ముఖ్యమంత్రిగా లేకపోయినటువంటి నేపథ్యంలో కూటమి నేతలు, అంటే కూటమికి సంబంధించిన ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగతా పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాము, జగన్మోహన్ రెడ్డి వదలము అని చెప్పేసి మమ్మల్ని బెదిరించే విధంగా, నా మీద దాడులు చేసే విధంగా చేస్తూ ఉన్నారు. సో నాకు భద్రత ఎవరు కల్పిస్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఆయన నివాసం దగ్గర కానివ్వండి, పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ దగ్గర కానివ్వండి, మిగతా వైసీపీకి సంబంధించి కార్యక్రమాల దగ్గర కానివ్వండి, సో ఎక్కడా కూడా సెక్యూరిటీ లేదు. అంతా ప్రైవేట్ సెక్యూరిటీనే ఉంది. గవర్నమెంట్కి సంబంధించి, అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించి కానివ్వండి, అలాగే హోంశాఖకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే పిఎస్ఓలు, అంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చిందే ఇద్దరు, కానీ ఎమ్మెల్యేలకే నాకంటే ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా ఆయన భావిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టుకి అప్పీల్ చేశారు. హైకోర్టు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా ఆయనకి భద్రతని పెంచుతుందా, దాన్ని స్టేట్ హోంశాఖకు సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, లేదంటే కేంద్ర హోంశాఖకు సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చూడాలి. కానీ ఏపీకి సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు భద్రతని ఈ మేర తగ్గించడం అయితే చాలా తప్పు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి గతంలో కూడా చంద్రబాబు నాయుడిని మనం చూస్తూ వచ్చాము. గతంలో చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా సేమ్ ఇదే డిమాండ్ చేస్తూ వచ్చారు, నా సెక్యూరిటీని కూడా తీసేసే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అంటే ఆయన మీద అలిపిరిలో దాడి జరగడం వల్ల ఆయనకి ఇప్పటికీ థ్రెటన్ ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ కానివ్వండి, అలాగే హోంశాఖ భావిస్తూ వస్తుంది. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా Z+ సెక్యూరిటీని కూడా కల్పిస్తూ వస్తున్నారు. సో అలాంటి సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి, సో ఆయనకి కూడా, అంటే ఇప్పుడు గతంలో నా మీద 2 సార్లు దాడులు జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి నాకు కూడా Z+ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టుకి జగన్ గారు వెళ్ళారు. సో జగన్ గారికి సంబంధించి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, ఒకవేళ Z+ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, గతంలో ఉన్నటువంటి 139 మంది ఎలాంటి సెక్యూరిటీ నిబంధనలు అయితే ఉన్నాయో సో ఇప్పుడు కూడా అవే ఇస్తారనేది మాత్రము చూడాల్సి ఉంది.